పల్లె రాజేశ్వర రెడ్డి గారు. అధ్యక్ష అధ్యక్ష బాధ్యత డిప్యూటీ సీఎం గారు మాట్లాడుతున్నారు. సభ్యులందరూ సహకరించాలి. డిప్యూటీ సీఎం గారు మాట్లాడుతున్నారు. డిప్యూటీ సీఎం గారు మాట్లాడుతున్నారు. దయచేసి అందరూ సహకరించాలి. అధ్యక్ష అధ్యక్ష ప్లీజ్ అధ్యక్ష మేము రాజకీయ గారు మాట్లాడుతున్నారండి. మీరు కొంచెం వినాలి మాట కూడా. ప్లీజ్ సార్ మీరు కూడా కొంచెం సహకరించాలి. కూర్చోండి, అందరూ కూర్చోండి. ప్లీజ్ అధ్యక్ష ఇప్పుడు అక్కడ ఒక గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు లేచినప్పుడు మనం కూడా చూసి ప్లీజ్ అధ్యక్ష మేము ఒక బాధ్యతతో రాజకీయాల్లోకి వచ్చాం. అడ్డగోలుగా మీలాగా రాష్ట్రం మీద పడి బరి తెగించి దోపిడీ చేసుకోవడానికి రాలేదు. మేము ఒక బాధ్యతతో ప్రజలకు సేవ చేయాలని, మేలు చేయాలని ఒక నమ్మకంతో మాలాగా ఈ రాష్ట్రంలో అణగారిన వర్గాలు, బాధితులు, తాడితులు, ఇబ్బందులు ఉన్నటువంటి మధ్యతరగతి కుటుంబాలు బాధపడకూడదు, వాళ్ళ కోసం ఇలా చేయాలనేటువంటి ఉన్నతమైనటువంటి ఆలోచనతో రాజకీయాలకు వచ్చినటువంటి వాళ్ళు ఎంత ఉన్నారు. మీలాగా అడ్డగోలు పనులు చేసి ఈ రాష్ట్రాన్ని దోపిడీ చేసి సర్వనాశనం చేసి 8 లక్షల కోట్ల రూపాయలు ఇది పారవేసిపోయే విధంగా మేము రాలేదు. అధ్యక్ష మాట్లాడే ముందు ఒక బాధ్యత ఉన్నారు, నిబద్ధత ఉండాలి. గౌరవ సభ్యులు మాట్లాడేటప్పుడు ఒక స్టేట్మెంట్ చేసేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మనం మాట్లాడేది కరెక్టా కాదా, ఇది మనం ఏం చేస్తున్నాము నిబద్ధతతో మాట్లాడాలి. ఎంత అధ్యక్షది ఏమనుకుంటున్నారు? ఏది పడితే అది మాట్లాడితే చెల్లుతుంది అనుకుంటున్నారా? లేచిన దగ్గర చూస్తున్నాం అధ్యక్ష. ప్రతి స్టేట్మెంట్ ఇట్స్ నాట్ కరెక్ట్ అధ్యక్ష. ఈ హ్యాస్ టు సే అపాలజీ, అధ్యక్ష. దయచేసి ప్లీజ్ సభ్యులందరూ కూర్చోవాలి. ప్లీజ్ దయచేసి ప్లీజ్ అందరు చైర్స్ లో కూర్చోవాలి. అందరు కూర్చోవాలి. ప్లీజ్ కూర్చోవాలి. కూర్చోండి. ప్లీజ్ కూర్చోవాలి. దయచేసి నేను సభ్యులందరినీ ఒకటి రిక్వెస్ట్ చేస్తున్నాను. కేటీఆర్ గారు ప్లీజ్ కూర్చోండి. హరీష్ రావు గారు ప్లీజ్ మీరు కూర్చోండి సార్. నీ వాళ్ళని కూడా కూర్చోబెడుతున్నా. ఫస్ట్ వాళ్ళని కూర్చోబెట్టిన తర్వాత మిమ్మల్ని కూర్చోమంటున్నాను. మీరు వినాలి. ఇప్పుడు ఒక నిమిషం ప్లీజ్. శ్రీహరి గారు ప్లీజ్. శ్రీహరి గారు కూర్చోండి. దయచేసి కేటీఆర్ గారు మీరు ఒక వాక్య చేసినలు అది నన్ను చెప్పనియండి. ఇప్పుడు మీరు అనగాదు. ఇప్పుడు కేటీఆర్ గారు సీనియరు, ఎల్ఏ మినిస్టర్గా కూడా చేశారు. మీరు ఏదైతే మాట మాట్లాడిందో అది అన్పార్లమెంటరీగా మన శాసనసభలో మాట్లాడాల్సిన విషయం కాదు. ప్లీజ్ హరీష్ రావు గారు దయచేసి నన్ను మాట్లాడియండి. ఇప్పుడు నన్ను మాట్లాడిస్తారా లేదా? ప్లీజ్ ఒక నిమిషం నేను చెప్తాను. దయచేసి కేటీఆర్ గారు మీరు కొంచెం అందరు హౌస్కి సహకరించాలి. మీరు ప్లీజ్ చైర్కి సహకరించాలి. ఇప్పుడు ఒక నిమిషం హరీష్ రావు గారు నేను